హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అట్ ద రైట్ మంకీ మనీ కోవిడ్ వ్లాగ్స్ అండ్ కామెడీ వీడియోస్కి వెల్కమ్. సో ఈరోజు నేను మా ఫ్రెండ్కి శాలరీ పడింది అనమాట. ఏం చేయాలని అడిగితే చిన్న జిమ్మిక్ చేద్దామని అన్నాడు. ఏం చేద్దామంటే చికెన్తో ఏదైనా మంచి రెసిపీ స్టైల్ చేద్దామన్నాడు. సో పోయేసి లైవ్ చికెన్కి అయితే పోతా ఉన్నాం. సో లైవ్ చికెన్ ఏంది అని అనుకుంటున్నారా? ఫ్రోజన్ కూడా ఉంది. సచ్చి 30 రోజులు అవుతుంది, అదే తింటారు. సో లైవ్ ఏంటంటే బతుకునేదాన్ని అప్పటికప్పుడు కోసి ఇస్తారు. సరే, ఫస్ట్ మన ఛానల్లో నెక్స్ట్ ట్విస్ట్ ఉండడానికి అయితే ఫస్ట్ అయితే ఇది చూద్దాం, లైవ్ చికెన్ ఎట్లా కట్ చేస్తారు, ఎంత రేట్ అని. మళ్ళీ తర్వాత అయితే నెక్స్ట్ వీడియో చూద్దాం. ఫైనల్గా అయితే రోడ్డు దాటుకుంటున్నాం. మనం ఒక ఏరియాకి అయితే వచ్చేసాం మిత్రమ్మ. అదే ఫర్వానియా ఏరియాకి అయితే వెళ్ళబోతున్నాం. ఫర్వానియాలో చచ్చిపోయిన కోళ్ళు, బతుకున్న కోళ్ళు అన్నీ ఉంటాయంట. సో దానికోసం అయితే వెళ్తూ ఉన్నాం. సరే, ఈ లోపల ఏం చేద్దామంటే మా ఫ్రెండ్ గారు నాకు ఒక అమ్మాయిని సెట్ చేశాడంట. సో వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఆఫీసర్ అంట, మంచి ఆస్తి ఉందంట. ఇంకొకటి వచ్చేసి ఆ పిల్లకి పల్లె ఉంటుందంట, సూపర్గా ఉంటుందంట. మా సెట్ చేయరా, ఎట్టరా, ఇంకా నాకు కూడా పెళ్ళి కాలేదు, పెళ్ళైనా చేసుకుంటా అంటే ఫైనల్గా ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఏం తెలుసా అది? ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయి విడాకులు అయిపోయాయంట. 40 ఏండ్లే అంట. మనం ఆల్ ముజైనీలో ఉన్నాం. ఆల్ ముజైనీలో ఈరోజు కువైట్ దినార్ వచ్చేసి 299 అయితే ఉంది. ఏంట్రా వీడు సొల్లు ఆపరా అనుకుంటున్నారా? సొల్లు కాదు మిత్రమా. వీడు వచ్చే దారిలో నెక్స్ట్కి పోదామరా అని కొన్ని సామాన్లు కూడా, కూరగాయలు కూడా అయిపోయినాయంట. దానికైతే వెళ్దామని చెప్పాడు. సరే అని చెప్పి ఫస్ట్ అయితే ఇప్పుడు నెక్స్ట్ అయితే చూపిస్తాం. మళ్ళీ చచ్చిన కొళ్ళు చూద్దాం, సరేనా? సో గ్రాండ్ సక్సెస్ఫుల్గా మనమైతే నెక్స్ట్కి వచ్చేసాం బ్రో. బయట అయితే ఉన్నాము. లోపల ఎలా ఉందో చూసేయండి. మా వాడ్యుడు ఇది లిఫ్ట్ అనుకున్నాడా, ఏమనుకున్నాడా? ఇలా నిలబడాలి మిత్రమా, అలాగా వెళ్ళిపోకూడదు. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే నెక్స్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్లో అయితే సామాన్లు నేను తీసుకున్నాం. మా వాడికి ఏంటంటే స్పెషల్ ఆఫర్ ఇది, దినార్ గిఫ్ట్ అంట. దినార్ మైనస్ చేశారు. సో ఫైనల్గా నెక్స్ట్లో అయితే ఇవి తీసుకున్నాం మేము ఈరోజు. నెక్స్ట్లో తీసుకున్న తర్వాత దారిలో మళ్ళీ వీడు అరటి పండ్లకు పోయి వస్తా అని చెప్పాడు. సో అన్నీ పక్కన అయితే పెట్టేసాము. అన్నీ పెట్టేసి ఆలోచించుకుంటూ ఉన్నాం, ఇంకా ఈ కోడి గోళ రాలేదే అని. సో ఫైనల్గా నేను ఎదురు చూస్తున్న కోడి వచ్చేసాం. ఆడ వెయిట్ వేసి లోపల కసక్కంగా. సో ఫైనల్గా ఇది కోడి పంచాయతీ, చిన్న కోడి. ఫ్రెండ్స్, కేజీ దినారంట ఆ కోడి. మా కోడి అయితే 1.5 దినార్ పడింది. దాంట్లో ఎంత పోతుందో, లోపల గుండకాయలు, పేగులు అయ్యి అని. ఈ కోడితో మనం ఏం చేస్తామంటే చేయాల్సిందే చేస్తాం మిత్రమా. యుద్ధంలోకి దిగిన తర్వాత ఇది కొంచెం స్లోగా చెప్తా విను. వీడికి వచ్చే వాళ్ళంతా ఇట్లా ముక్కు మూసుకొని వస్తారు. కానీ దీంట్లోకే పోయి దాన్నే చంపి మంచిగా మసాలా వేసుకొని, మళ్ళీ మసాలా సరిపోలేదంటే ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా అన్నీ మళ్ళీ కొద్దిగా వేసి మళ్ళీ చేసుకొని తింటారు. అంటే దాని ముక్కు వాసన, అది చనిపోయినప్పుడు దాన్ని వాసన తట్టుకోలేకపోతే అది తిని బాగా చేశారంట. సో ఫైనల్లీ మనకైతే చికెన్ ఇచ్చేసాడు. మా ఫ్రెండ్ అయితే నన్ను ఈయనే కూర్చోపెట్టేసి వెళ్ళిపోయినాడు. ఫ్రెండ్స్, నాకేమో భాష రాదు. వీడికి వచ్చింది కలాస్ ఒకటి నేర్చుకున్నా. కలాస్ అంటే KGF సినిమాలో కలాస్ అంటే గన్ పేరు కాదు. కలాస్ అంటే వీడి అర్థం అయిపోయింది అని అంటే అర్థం. ఏదో కలాస్ అంటే ఆ కలాస్ అనేది. వీడేమో పోయినాడు, ఆయన ఏమో వచ్చి క్యాష్ అంటాడో ఏమంటాడో మొత్తానికి అయితే ఏం తెలియడం లేదు. మనమేమో ఎర్రిముఖం వేసుకొని ఇట్లా ఉన్నాం. అట్లీస్ట్ కొంచెమైనా వచ్చింటే బాగుండేదేమో. ఈ బయట వచ్చినామంటే ఈ డెలివరీ బాయ్స్ ఫీల్డ్కి వస్తే అసలుకి ఏం నేర్చుకోలేం. అరబీనే సలాం అలైకుం, కలాస్, అంతే. అది తప్ప ఇంకేం లేదు. వాడు వచ్చేంతవరకు మనం అయితే వెయిట్ చేస్తూ ఉండాలి. వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్, మా కష్టాలు చూడండి ఫ్రెండ్స్ అసలు ఎట్లున్నాయో. వాడేమో అయ్యన్ని ఎత్తుకొని పోతున్నాడు, నేనేమో ఇవి ఎత్తుకొని వస్తాను. ఓ చేతిలో కెమెరా పట్టుకోవాలి, ఫోన్ పట్టుకోవాలి. ఈ టైంలోనే ధైర్యవంతులంతా ఏం చెప్తారో తెలుసా? కలిసి గట్టుగా దేవుడిని అలా చేతులు ఇచ్చింటే బాగుంటుంది.
అని అయితే చెప్తూ ఉంటారు. మొత్తానికి మా రూమ్ పోయేలోగా గసతో అయిపోతామో ఏమో తెలియట్లే. మొత్తానికి ఖచ్చితంగా వెళ్ళాలి మిత్రమా, గమ్యాన్ని చేరుకుంటా. సో ఫైనల్లీ మేము నెక్స్ట్లో షాపింగ్ చేసి చికెన్ తీసుకొని బతుకున్న కోడిని చంపి మొత్తానికి 1.5 కేడినా ఎంత అయిందో తెలియదు. మొత్తానికి అవి తీసుకొని సో ఈరోజు కాలం ఇలా గడిచింది. యుద్ధమేమో కానీ ఈ చికెన్ తినడం మాత్రం ఏమాత్రం తగ్గేదేలే అంటున్నాడు. నెక్స్ట్ ఏంటంటే రూమ్ దగ్గరలో అయితే వచ్చేసినాం. రూమ్ దగ్గరలో వచ్చేసి సరే నెక్స్ట్ చికెన్ చేసుకుంటాం ఈరోజు ఇప్పుడు. సో పార్ట్ 2 ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ వీడియోలో ఇది చేసి పెడతా చికెన్. ఓకే, ఇంకొకటి చివరిలో చిన్న గమనిక ఏంటంటే లైఫ్ స్టైల్ ఇలా ఉంటుందని మోసపోయి మాత్రం రావద్దండి, వేరేలా ఉంటుంది. ఇది వీడియోలో అంతే, వీడియో చూసి మోసపోవద్దు ఫ్రెండ్స్. ఓకే బాయ్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా.